హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ViaCooking. ఈరోజు నేను మీతో స్వీట్ రెసిపీ గవ్వలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ గవ్వల రెసిపీ చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. గవ్వలు బయట చాలా జ్యూసీగా, లోపల సాఫ్ట్గా, క్రిస్పీగా ఎలా రావాలో చిన్న చిన్న టిప్స్ మీకు ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నోరూరించే ఈ గవ్వల స్వీట్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక కప్ గోధుమ పిండిని వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఆశీర్వాద్ గోధుమ పిండిని వాడుతున్నాను. నెక్స్ట్ ఇందులో 2 చిటికెళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేసుకోవాలి. ఈ నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది గవ్వల రెసిపీ. ఇలా నెయ్యి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలిపేసుకుంటే మన గవ్వలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు నెయ్యితో కలిపేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకుంటూ కలిపేసుకుంటూ ఉండాలి. కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా ఒక ముద్దలాగా చేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని 30 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. 2 అవర్స్ వరకు ఉంచితే మనకి ఇంకా చాలా బాగా వస్తుంది. నేను ఒక 30 మినిట్స్ తర్వాత ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఈ డో చాలా సాఫ్ట్గా ఉండాలి అండ్ ఎలాంటి క్రాక్స్ లేకుండా ఉండాలి. అప్పుడే మనకు గవ్వలు చేయడంలో చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా వస్తాయి. మనం రెడీ చేసేసుకున్న డో ఎలాంటి క్రాక్స్ లేకుండా ఇలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటే మనం గవ్వలు చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. ఇప్పుడు ఈ డో పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ దీన్ని నేను తడి గుడ్డతోటి ఇలా కవర్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి పిండి డ్రై అయిపోతే గవ్వలు సరిగ్గా రావు. సో అందుకనే ఇలా తడి గుడ్డతో కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. నేను చేసుకున్న బాల్స్ని రౌండ్గా ఉండేలాగా చూసుకుంటున్నాను. ఇప్పుడు మనం గవ్వల కర్రని తీసుకొని ఇలా మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్న వాటిని ఒకసారి ఈ గవ్వల కర్ర మీద ఇలా చేసేసుకోవాలి. అప్పుడు మనకు గవ్వలు ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి ఇలా సాఫ్ట్గా ఉండడం వల్ల గవ్వలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో చూసారు కదా, ఇలా గవ్వలను రెడీ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు గవ్వలన్నీ రెడీ అయిపోయాయండి. చూసారా ఒక్కొక్క గవ్వ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇలా పర్ఫెక్ట్గా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి.
నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో గవ్వలని ఇలా వేసేయాలి. గవ్వలను ఒక్కొక్కటిగా వేయడంలో ప్రాబ్లం అనిపిస్తే ఇలా జల్లిగంట పైన గవ్వలన్నీ వేసేసి అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గవ్వలని సిమ్ ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే ఈ గవ్వలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. సో ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఈ గవ్వలని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి మన గవ్వలు. చాలా క్రిస్పీగా క్రంచీగా ఉండాలి మన గవ్వలు, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం బెల్లం పాకంని రెడీ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 కప్ బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. బెల్లం తురుము వేసుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ ఎంత ఎక్కువగా యాడ్ చేసేస్తే మన పాకం రావడానికి అంత లేట్ అవుతుంది. సో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. బెల్లం మెల్ట్ అయ్యే వరకు ఇలా మనం కలుపుతూ ఉండాలి. ఒకసారి బెల్లం మెల్ట్ అయిపోయాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకు పాకం వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఇలా కలిపేస్తూ ఉండాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత మనకి ఇలా పాకం దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం లేత పాకం తీసుకోవాలి. లేత పాకం కోసం మనం బెల్లంని చెక్ చేసేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని ఇలా కొంచెం బెల్లం పాకంని దాంట్లో వేసేయాలి. ఇలా చేయితో దగ్గర కడుతుండగా మనకి బెల్లం అనేది దగ్గరికి ఒక బాల్ లాగా వచ్చేస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. చూసారా, ఇలా దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గవ్వలని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. గవ్వలు వేశాక ఏమాత్రం లేట్ చేయకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనకి గవ్వలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ గవ్వల్ని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ డ్రై చేసేసుకుంటే మనకి టేస్టీగా గవ్వలు రెడీ అయిపోతాయి. చూసారు కదండి, చాలా టేస్టీగా జ్యూసీ క్రంచీ గవ్వలను ఎలా చేసుకోవాలో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ చేయండి. మీకు గనక మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.